వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే సో కాఫ్ కోల్డ్ ఫీవర్. సో మూడు సడన్గా నా మీద దండయాత్ర చేసినాయి అనమాట. దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. అర్థం చేసుకోండి, కొంచెం ఒక ఫ్యూ డేస్ సరిగ్గా వీడియోస్ రాకపోవచ్చు. సో కొంచెం రికవర్ అవ్వగానే మళ్ళీ ఇక మైన్క్రాఫ్ట్, రోబ్లాక్స్, ఇంకా గ్రానీ, ఇంకా మీరేం చెప్తుంది అన్నీ ఆడదాం, ఓకేనా? సో అది మ్యాటర్ అనమాట. మొత్తానికి అయితే గ్రోయింగ్ గార్డెన్లోకి వచ్చినాం. సో ఆఫ్లైన్లో బాగానే ఆడినాం మేమైతే. అండ్ లాస్ట్ టైం లైవ్ కూడా చేస్తుండే. సో ఆ లైవ్లో నాకైతే పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఇచ్చారనమాట అందరూ. ఇప్పుడు వాటితోనే మనము కంటిన్యూ చేయబోతున్నాం. మనీ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది ఆల్మోస్ట్ 7.6 బిలియన్. సో మన వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్ అమ్మితే సో నాకు తెలిసి అది హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్కి వెళ్ళిపోవచ్చు. చూద్దాం మరి. ఈ వీడియో నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే నా గార్డెన్లో కొన్ని థింగ్స్ అయితే వచ్చినాయి. వెనకాల మీరు చూసేది నా గార్డెన్ కాదు, ఓకే? సో దిస్ ఇస్ నాట్ మై గార్డెన్. ఎవరిది హార్నెట్ గార్డెన్ అంట. హార్నెట్ కాదు, బేబీ క్యారెట్ గ్రో బిగ్ గార్డెన్. బేబీ క్యారెట్ గ్రో బిగ్ అంట. వావ్, ఇది కూడా బాగుంది. ఇదిగోండి, ఇది నా ఫామ్ గైస్, ఓకే? అండ్ డైనోసార్ అయితే అది కూడా గిఫ్ట్ వచ్చింది. అండ్ ఈ పంకిన్ ఏంటి ఇంత పెద్దగా అయింది అని అనుకున్నా, సడన్గా పెరిగింది, నాకు సంబంధం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి సో పంకిన్స్. ఇదేంటి, ఇది రేటు కాదు, ఇవి ఇట్లనే ఉంచితే రేట్ ఇంక్రీజ్ అవుద్దా? నాకు తెలియదు ఈ విషయం. 5 lakhs ఏమో ఉండేది గైస్ ఇది. ఇదిగోండి, ఇది 5 lakhs సంథింగ్ ఏమో ఉండే, 6 lakhsకి ఎప్పుడు వెళ్ళింది? సో దీని మీద యాక్చువల్లీ థండర్ పడ్డది అనమాట. సో ఇక్కడ థండర్ పడ్డాక ఈ పంకిన్స్ అన్ని ఇట్లా మారిపోయినాయి, ఓకే? అండ్ ఇది నా గార్డెనేనా అని అనిపిస్తుంది కదా మీకు. మామూలుగా ఉంటుంది మరి, మనం గ్రైండింగ్ చేస్తుందంటే రప్ప అయిపోయింది. అండ్ మన వాళ్ళు కొంచెం ఫ్రూట్స్ ఇచ్చి మనీ ఇవ్వడం వల్ల కొంచెం బెనిఫిట్ అయిందిలేండి. అరే సీడ్స్ వచ్చినాయి కదా, నేను అసలు దాని గురించి చూసుకోలేదు. సో సీడ్స్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో పెద్ద సీడ్స్ ఫైనల్లీ వీడియోలో గ్రేప్ సీడ్ దొరికింది. లెట్స్ గో. సో గార్డెన్ ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నా నేను. ఎక్స్పాండ్ అయితే చేద్దాం ఆగండి. సార్ ఎక్స్పాండ్ గార్డెన్ చలో కానివ్వండి. ఇక ఏముంది, డబ్బులు. ఓకే నైస్. ఎంతవరకు ఎక్స్పాండ్? ఇంతేనా? ఇంతకు మించి ఎక్స్పాండ్ అవ్వదా? అరే గార్డెన్ ఎక్స్పాండ్ అయింది, ఇటు కూడా ఎక్స్పాండ్ అయితే చేసేద్దాం. సో మనకు కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి, ఓకే? సో గార్డెన్ ఎక్స్పాండ్ అయింది, కానీ ఇక్కడ ల్యాండ్ కూడా ఎక్స్పాండ్ అయిందా? అట్లేం అనపడట్లేదు. మళ్ళీ వాన పడుతుంది. ఎక్స్పాండ్ ఇన్ 23 hours, ఓకే? సో 23 hoursలో మనం మళ్ళీ ఎక్స్పాండ్ చేయొచ్చు. 2 సైడ్లో అయితే ఎక్స్పాండ్ అయిపోయింది, చాలండి. సో ఈ గ్రేప్ ఎక్కడ పెడదామంటే, ఫస్ట్ అయితే నేను ఈ పెద్ద పంకిన్ తీసేపోతున్నా. ఇది చూడండి, ఇది 2 లక్షలే అంట. వస్తుందా? ఒక పైకి వెళ్ళి ఆగండి, ఇక్కడ కలెక్ట్ చేద్దాం. 1 2 3. అరే బ్లూబెర్రీస్ వస్తున్నాయండి. అండ్ ఇక్కడ మధ్యలో కూడా నేను పంకిన్స్, ఈ బ్యాంబూ కూడా తీసే మొత్తం. సో బ్యాంబూ కూడా మొత్తం తీసి, యాక్చువల్గా ఇదేంటి కార్న్, వాటర్ మిలన్, ఇవన్నీ ఎప్పుడు పెట్టిండ్రా నేను? సో కార్న్ కూడా వచ్చింది. ఇవ్వండి వాటర్ మిలన్, ఇవ్వండి ఇది చూడండి. సో పంకిన్ అండ్ ఇది క్యాలిఫ్లవర్ అనుకుంటా. బ్యాంబూ ఇప్పుడు కలెక్ట్ చేయి. ఈ డ్రాగన్ అయితే చెప్పాను కదా, గిఫ్ట్ వచ్చింది. ఇగోండి మ్యాంగో చెట్లు కూడా వచ్చినాయి. మ్యాంగో చెట్లు పెట్టిన, యాపిల్ చెట్లు అండ్ పంకిన్. సో ఇది చూడండి చిల్లీస్. సో ఈ చిల్లీస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి, బాగుంది. గ్రేప్ సీడ్స్ ఏవి? సో సీడ్స్లోకి వెళ్దాం. సీడ్స్లో గ్రేప్. సో గ్రేప్ ఎక్కడ పెడదాం? యాక్చువల్లీ ఇది తీసేస్తే మనకి చాలా స్పేస్ వస్తుంది. సో ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇంకా ఏం సీడ్స్ ఉన్నాయి నా దగ్గర? క్యాక్టస్ ఎప్పుడు తెచ్చిండ్రా? ఇన్ని ఉన్నాయి. క్యాక్టస్ పెంచొచ్చా గైస్? తర్వాత డిస్ట్రాయ్ చేద్దామా? సో ఇది చూడండి, క్యాక్టస్ మీద కూడా వస్తుంది మనకి బాగానే. యాపిల్ ఎందుకు తీసుకుంటున్నా? అండ్ ఎగ్స్ని మీకోసం పెట్టినాను అనమాట, నేను లైవ్లో పెట్టుండే ఆ ఎగ్స్ని. ఆ ఎగ్స్ కాస్త ఇప్పుడు పెద్దగా అయిపోయి రెడీగా ఉన్నాయి హ్యాచ్ అవ్వడానికి. సో దీనికి ఫుడ్ పెట్టాలంట, కానీ దీనికి ఏ ఫుడ్ పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. ఇంత పెద్దవి, ఓకే? సో వీటిని అయితే సెల్ చేయబోతున్నాం మనము. వీటన్నింటినీ సెల్ చేద్దాం. ఈ కొబ్బరికాయ చెట్టం ఇంత పెరిగింది. సో నాకు అంత పైకి వెళ్ళి ఎట్లా పోయాలో అర్థం కావట్లా. సో ట్రై చేసా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కినా, ఇక్కడ దూకి ఇక్కడ నుంచి పడుతున్నా. సో అది క్రాస్గా లేదు గైస్. ఇవంటే దొరుకుతున్నాయి చూడండి, ఇవి పర్లేదు. కొబ్బరికాయలు అన్నీ దొరుకుతున్నాయి. ఇగోండి ఇది కూడా. సో జైంట్ పైన్ కోనా, ఇది ఎప్పుడు వచ్చిందా? సో ఈ పైన్ కోన్ ట్రీస్ కూడా పెట్టినా. సో ఎగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఎగ్స్ ఓపెన్ చేసే కన్నా ముందు ఈ పంకిన్ కలెక్ట్ చేయాలి. అరే ఏవి కలెక్ట్ అవుతున్నాయి రా, నాకు అర్థం కావట్లే. దీన్ని ఎట్లా కలెక్ట్? మ్యాంగో
దీన్ని ఎట్లా కలెక్ట్ ఓకే నైస్. ఇంత ఇంత ప్లేస్ క్లియర్ అయిపోయిందబ్బా అది క్లియర్ చేయడం వల్ల. ఈ మ్యాంగో ట్రీ నార్మల్గానే ఇంతే ఉంటుందా, పెద్ద పెరిగిందా? ఇది ఎందుకో కొంచెం పెద్దగానే పెరిగినట్టుంది. సో మామిడికాయలు కూడా కట్ చేయి, పైకి ఎక్కురా. అహే వావ్, భలే ఎక్కుతున్నాడు ఆ చెట్టు. చాలా మొత్తం మామిడికాయలు అన్నీ తెంపుతున్నా. మామిడికాయ చెట్టు భలే ఎక్కుతున్నాడే. ఈ చెట్టు కూడా అట్లా ఎక్కచ్చు కదా, ఎక్కట్లేదు సచ్చినోడు. చాలా మళ్ళీ కార్న్, ఈ కార్న్ ఏంటి వస్తూనే ఉంటుందా? బాగుంది. చలో సో వీటిని సెల్ చేసి వచ్చి ఎగ్స్ని అప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే సో హౌ మచ్ ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ, ఎంత వచ్చి ఉంటుంది? నైస్, పర్లేదు బాగానే వచ్చింది. స్టాక్ రీసెట్ అయిందా? అయింది రో. నేను ఎక్కువ కిందకి వెళ్ళి చూస్తే, ఎందుకంటే కిందనే మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా, అంతే. ఏం లేవు గార్డెన్. సో గ్రేప్ ట్రీ ఇక్కడ ఎక్కడో పెట్టానే, ఇదే కదా. ఎస్ గ్రేప్ ట్రీ. చలో సో ఇందులో మనకు కావాల్సిన వాటరింగ్ క్యాన్. ఓకే చలో వేసి పోయి మొత్తం వేసి పడే ఫుల్ వాటర్ పోసిన చూద్దాం అది ఎంత ఫాస్ట్ గ్రో అవుతాం. అండ్ క్యాక్టస్ మీద కూడా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, కోకోనట్స్ ఉన్నాయి అమ్మడానికి. సో పైన్స్ కూడా ఉన్నాయి, అన్నీ అమ్ముదాం. ఓకే సో గేర్లో ప్రతిసారి ఇక్కడికి వస్తున్నా, వాటరింగ్ క్యాన్ ఒకటి ఉంటున్నా, రీకాల్ గురించి ఇవి ఎప్పుడు స్టాక్కి వచ్చావు. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఐ ఇన్స్పెక్ట్ ప్లాన్స్ టు రివీల్ ద వాల్యూ వితౌట్ కలెక్టింగ్ డెమ్. అప్పా పెద్ద స్కెచ్చే. ఇది ఎప్పుడు ఉంటుంది స్టాక్లో, తీసుకుని యూజ్ అవుద్ది. ఈ గార్డెన్ అంత ఏం లేదు. సో వీళ్ళెవరో కానీ ఈ గార్డెన్ చూడండి గైస్, ఈ గార్డెన్ భలే నీట్గా పెట్టుకున్నాడు. నేను కూడా పెట్టుకుంటా కదా, కొనొచ్చా అవి? సో కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ కొనగలిగితే బాగుంటుంది. కాకపోతే ప్రతిదీ మిలియన్స్. ఇదేంద్రా ఇది? బుక్ షెల్ఫ్, వన్ స్టాక్, లార్జ్ వుడ్ ఫ్లోరింగ్. ఇదేంటిది? మార్కెట్ కార్టా, సైన్ క్రేట్. 55 మిలియన్ ఇది. నా దగ్గర 55 మిలియన్ ఉన్నాయి, కానీ ఇది కొంటే బాగుంటుంది అంటారా? యాడ్ స్టాంప్ కొన్నా ఒకటి సరదాగా. ఓడి అమ్మ కొనిపడ దొబ్బిన. అరే నాకు ఎంట్రన్స్లో వేరే చేస్తే బాగుంటుంది కదా. మార్కెట్ కార్ట్ ఇది 555 మిలియనా? ఇది 55 మిలియన్. ఏంటిది ఇది? ఓహో ఇందులో ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉందా? లార్జ్ ఫ్లోరింగ్, యాక్స్, మీడియం బుక్ ఫ్లోరింగ్, బుక్ షెల్ఫ్. ఇవన్నీ రీస్టాక్ ఎప్పుడు అవుతుంది? అప్పుడు రీస్టాక్